హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. సో ముందుగా ఇవాళ జనవరి 18వ తారీఖు 2024వ సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే ఎగ్జిట్ రీఎంట్రీ వీసాకి సంబంధించి ఒక చాలా ముఖ్యమైన గుడ్ న్యూస్ అనేది మనకు రావడం జరిగిందండి. చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో దీని గురించి అప్డేట్ ఇవ్వండి అని చెప్పి. చూడండి, సాధారణంగా మనకి సౌదీ అరేబియా నుంచి ఎవరైతే చుట్టి మీద ఇండియాకి వస్తారో, సో చుట్టి అంటే మనకు ఇంగ్లీష్లో ఎగ్జిట్ రీఎంట్రీ అంటాము, అరబిక్లో ఖురూజ్ అవుదా అంటాము. సో ఎవరైతే చుట్టి మీద ఇండియాకి వచ్చి మళ్ళీ రిటర్న్ సౌదీ అరేబియాకి వెళ్ళలేకపోతారో, సో అలాంటి వారందరూ కూడా వారి యొక్క చుట్టి సమయం అయిపోయినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు బ్యాన్ ఉంటుంది. ఇది చాలామందికి విషయం తెలిసే ఉంటుందండి. కానీ కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం జనవరి 16వ తారీఖు నుంచి ఈ యొక్క 3 సంవత్సరాల బ్యాన్ని సౌదీ ప్రభుత్వం వారు ఎత్తేస్తున్నారు. సో సౌదీ గజెటెడ్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం సౌదీ అరేబియాలోని వ్యాపారవేత్తలు కొంతమంది జవజాత్ వారిని డిమాండ్ చేశారు. సో ఈ యొక్క 3 years బ్యాన్ వల్ల మేము చాలా లాస్ అవుతున్నాము. ఎవరైతే నైపుణ్యం ఉన్న కార్మికులు కానీ, ఈ యొక్క వ్యాపారవేత్తలు కానీ, వీళ్ళందరూ కూడా సౌదీ నుంచి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ వచ్చే కొత్త వారికి నైపుణ్యం లేదు. సో దయచేసి ఈ యొక్క 3 years బ్యాన్ని ఎత్తేయండి అని చెప్పి చాలామంది ఈ యొక్క వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో జవజాత్ వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళారండి. సో దాని తర్వాత జవజాత్ వాళ్ళు అనేకసార్లు దీనిపైన చర్చలు జరిపిన తర్వాత ఫైనల్గా ఈ 3 years బ్యాన్ని ఎత్తేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారండి. సో ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే చాలామంది మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చుట్టి మీద ఇండియాకి వచ్చి వీళ్ళ తప్పు లేకున్నా కూడా కఫీల్ అక్కడి నుంచి బలవంతంగా చుట్టి ఇచ్చి పంపిస్తాడు, మళ్ళీ వేరే కఫీల్కి వెళ్ళాలన్నా అవ్వదు, చుట్టి సమయాన్ని పెంచడం, ఇలాంటి చాలా రకరకాల సమస్యలు ఉన్నాయండి. ఎగ్జాంపుల్ నేనే చెప్పాలంటే, నేను లాక్డౌన్ సమయంలో చుట్టి మీద ఇండియాకి వచ్చానండి. సో తర్వాత లాక్డౌన్ వల్ల ఫ్లైట్లు ఆపరేట్ కాలేదు, నేను వెళ్ళలేకపోయాను. నేను మళ్ళీ మా కఫీల్ని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అతను నాకు అవసరం లేదు, నువ్వు వస్తానంటారా, నేను వేరే చోట కఫాడా తీసి పంపిస్తా అని చెప్పాడు. కానీ అక్కడికి వెళ్తే మళ్ళీ మనకు జాబ్ ఉంటుందో లేదో అని చెప్పి నేనైతే డ్రాప్ అయిపోయాను. ఇలా నాలాగా చాలామంది లాక్డౌన్లో కానీ దాని తర్వాత కానీ చుట్టి మీద ఇండియాకి వచ్చి చాలామంది ఇక్కడే స్టక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలండి. సో ఇది సౌదీ గజెటెడ్ ఒకటే కాకుండా ఈ జవజాత్ వాళ్ళ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో కూడా దీని గురించి కొన్ని పాయింట్ వైజ్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక క్వశ్చన్, దాని కింద ఆన్సర్, ఈ విధంగా మనకు జవజాత్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఇది అరబిక్లో ఉంది, నేను మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మొదటి ఒక ప్రశ్న దాని కింద ఆన్సర్ జవజాత్ వాళ్ళు చెప్తున్న విధంగా ఆన్సర్ ఉందండి. చూడండి, క్వశ్చన్ ఏంటంటే, నేను సౌదీ అరేబియా బయట ఉన్నప్పుడు నా వీసా సమయం అయిపోయింది, నేను కొత్త వర్క్ వీసా మీద తిరిగి సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చా, నా మీద 3 సంవత్సరాల బ్యాన్ ఉంటుందా లేదా అని చెప్పి జవజాత్ వారిని అడిగినప్పుడు దానికి సమాధానంగా జవజాత్ వాళ్ళు ఎస్ మీరు వెళ్ళొచ్చు, 3 సంవత్సరాలు బ్యాన్ ఉండాల్సిన అవసరం లేదు, కొత్త వీసా తీసుకుని సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చు అని చెప్పి స్వయంగా మనకు జవజాత్ వాళ్ళే వారి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో చెప్పడం జరిగిందండి. ఇంకా రెండో ప్రశ్న కూడా, కొత్త వీసా సేమ్ కఫీల్ దగ్గరికి వెళ్ళాలా, లేదా ఆ కఫీల్ వీసా ఇవ్వట్లేదు వేరే కఫీల్ దగ్గరికైనా మనం వెళ్ళొచ్చా, ఈ ప్రశ్నకు సమాధానంగా ఎస్ మీ ఇష్టం, అది కఫీల్ మీ పాత కఫీల్ వీసా ఇస్తా అంటే ఓకే వెళ్ళొచ్చు, లేదు పాత కఫీల్ మనకు టచ్లో లేడు వీసా ఇవ్వట్లేదంటే వేరే కఫీల్ కొత్త కఫీల్ వీసా తీసుకొని అయినా సరే సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చు, వారిపైన 3 సంవత్సరాల బ్యాన్ ఉండదు అని చెప్పి జవజాత్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఇంకా మూడవ ప్రశ్న చూడండి, ఎవరైతే చుట్టి మీద వచ్చామో వీసా సమయాన్ని పెంచుకోవచ్చా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరైనా కానివ్వండి, చుట్టి మీద ఇండియాకి వచ్చాము, 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, సో మళ్ళీ వీసా తీసుకోవడం మెడికల్ ఇవన్నీ వద్దండి, నేను ఓన్లీ వీసా సమయాన్ని పెంచుకొని సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చా అంటే దానికి సమాధానంగా, సో ఎవరైతే మీ కఫీల్ ఉన్నాడో మీ కఫీల్ ఎవరైతే ఉన్నారో అతని అప్షర్ నుంచి మీ యొక్క చుట్టి సమయాన్ని పెంచవచ్చు, కాకపోతే మీ అకామా అనేది వ్యాలిడిటీలో ఉండాలి, అకామా అనేది చెల్లుబాటులో ఉండాలి. ఓకేనా. ఇంకా ఫైనల్గా ఇంకో క్వశ్చన్ ఉందండి, ఎగ్జిట్ రీఎంట్రీ వీసా కఫీల్ ఇవ్వాలంటే మన పాస్పోర్ట్లో ఎన్ని రోజుల పాటు పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలంటే దీనికి సమాధానంగా 90 days వ్యాలిడిటీ ఉండాలని చెప్పి జవజాత్ వాళ్ళు ఈ 4 ప్రశ్నలకి సమాధానంగా చెప్పడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఎనీవే ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. సో ఇది మన సౌదీ అరేబియాలో ఉన్న ఈ యొక్క గల్ఫ్ కార్మికులు మన సౌదీ నుంచి ఎవరైతే చుట్టి మీద వచ్చి ఇండియాలో స్టక్ అయిపోన్నారో వారికి చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. ఇన్షాల్లా దీనికి సంబంధించి ప్రాక్టికల్గా, ఎందుకంటే మనం
ఒక న్యూస్ వచ్చింది దాన్ని కాపీ పేస్ట్ చేసి యూట్యూబ్లో చెప్తే అది పెద్ద విషయం కాదండి. ప్రాక్టికల్గా పంపించాలి. ఇన్షాల్లా ఒక వారం 10 రోజుల్లో ఇలాంటి కేసులు మనకి ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మీకు 100% నేను మీకు ఏ విధంగా వెళ్ళారు, ఇక్కడ ముంబైలో స్టాంపింగ్ అవుతున్నాయా, దీని గురించి పూర్తిగా మీకు సమాచారం తెలియజేస్తాను. 100% అయిపోయింది, కానీ కొంచెం ప్రాక్టికల్గా మనకు జరగాలంటే ఒక వారం 10 రోజులు సమయం పడుతుందండి. ఇంకో విషయం ఏంటంటే ఈ ముంబైలో బయోమెట్రిక్ అని చెప్పాను కదండి. సో లాస్ట్ వీక్ స్టార్ట్ అవ్వాల్సింది మళ్ళీ దీన్ని పోస్ట్పోన్ చేశారు. 26వ తారీఖు వరకు ఆ బయోమెట్రిక్ అనేది అవసరం లేదు వర్క్ వీసా వాళ్ళకి. సో 26వ తారీఖులుగా మీకు ఎవరైనా ఇంకా పాస్పోర్ట్లు స్టాంపింగ్ అవ్వలేదు పెండింగ్ ఉంటే ఇమీడియట్లీ మీ ఏజెంట్ని సంప్రదించండి. తొందరగా 26వ తారీఖులోగా స్టాంపింగ్ చేసుకుని సౌదీ అరేబియాకి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.